ఇక సస్పెన్షన్ తర్వాత కవితను గట్టిగానే టార్గెట్ చేశారు బీఆర్ఎస్ నేతలు. మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఇటు కవిత కూడా తగ్గేదే లేదంటున్నారు. 100 రెట్లు మూల్యమైనా చెల్లించుకుంటానని, మరింత రెచ్చిపోతానని, దానికి మీరు రెడీనా అని సవాల్ విసురుతున్నారు. అసలు కవిత ధైర్యం ఏంటి? ఎందుకింత తెగింపు? హరీష్ సంతోష్ పై మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ నేతలంతా కవితను టార్గెట్ చేశారు. మూకుమ్మడిగా ప్రెస్ మీట్లు పెడుతూ కవితపై దుమ్మెత్తిపోస్తున్నారు. తనపై విమర్శలు చేస్తున్న వారందరికీ ఒకే సమాధానంగా కవిత సంచలన ప్రెస్ మీట్ పెట్టి ఏకిపారేశారు. కవిత కమెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఎవరి కోసమో హరీష్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రక్షణగా ఉండాల్సిన సమయంలో ప్రత్యర్థులకు ఊతమిచ్చేలా మాట్లాడడం చాలా బాధాకరమని, పార్టీని ఇబ్బంది పెట్టిన వారు ఎవరైనా తగిన మూల్యం చెల్లించుకుంటారంటున్నారు నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీకి ఒక సంపద హరీష్, ట్రబుల్ షూటర్. ఏ ఉప ఎన్నిక వచ్చిందన్నా, లేకపోతే ఎక్కడ ఏ స్పెషల్ టాస్క్ ఇచ్చినా ఇది కాదు, లేకపోతే ఎవరి వల్ల కూడా కాదు అంటే అది హరీష్ కప్ప చెప్తే చేసుకొని వచ్చినటువంటి కార్యదక్షుడు అతను. మనకు ఉండేటువంటి తుర్పు ముక్కల్ లాంటి నాయకులని బలహీనపరుచుకుంటే ఆ నష్టం ఎవరికి? తెలంగాణ సమాజానికి కాదా? తెలంగాణను ప్రేమించే వాళ్ళు, తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇది? హరీష్ రావు మీద నిందలు వేయడంతో పాటు ఇంకా కొంచెం అసహ్యం అనిపించేటువంటి విధంగా సీఎంతో కొల్లుడైనాడని, రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని, లేకుంటే ఆయన కాలు మొక్కడం, ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా రాజకీయాల కోసం. చాలా చాలా బాధ అనిపించింది నాకు అవి విన్నప్పుడు. ఇతరేతర విషయాలు పక్కకు పెట్టండి. హరీష్ క్యారెక్టర్కు రేవంత్ పోయి కాళ్ళు మొక్కేటువంటి మనిషి అని నాకు అర్థం కాదు. తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటువంటి ప్రచారం చేస్తే? ఎన్ని సవాళ్లు ఎదురైనా తగ్గేదేలే అంటున్నారు కేసీఆర్ తనయ కవిత. తాను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని, 100 రెట్లు మూల్యం చెల్లించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నా అంటున్నారు. బీఆర్ఎస్ నేతల నుంచి తనపై వస్తున్న విమర్శలకు ఒక్కో ట్వీట్ తో గట్టిగానే బదులిచ్చారు. నిజం మాట్లాడినందుకు నాకు దక్కిన బహుమతి ఇదేనా అంటూ ట్వీట్ చేశారు. చివరిలో సత్యమేవ జైతే, జై తెలంగాణ అంటూ రాసుకొచ్చారు కవిత. ఇకపై తెలంగాణ మహిళల తరపున పోరాడతా అని, వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తన భుజాలపై ఉందంటున్నారు కవిత. As I said, it is when a woman, recedes back from a difficult situation, it is not just her own self that will take a beating, but the entire womankind. Because when a man is failed, they'll say he failed. But when a woman is failed, people will say, yaar, औरतों को कुछ chance ही नहीं देना चाहिए, they fail हो जाते हैं. So we are referred to as collectively all the time. That is always womankind been very, very strongly on my head. I feel the weight of Telangana women on my shoulders. కవితకు ఇంత తెగింపు ఎందుకు? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత మందిని ఒక్కరే ఎలా ఎదుర్కొంటారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది.